కమిషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పా, అన్ని ఆధారాలు అందించా. కాళేశ్వరం కమిషన్ విచారణపై హరీష్ రావు. ఢిల్లీలో సీఎం రేవంత్ హైకమాండ్ పెద్దలతో భేటీ, కొత్త మంత్రుల శాఖలపై చర్చ. రహదారుల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారుల హాజరు. సాయంత్రం స్టేట్ క్వాంటమ్ మిషన్ పై సీఎం రివ్యూ. కొండపల్లి చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా, అధికారులు ప్రభుత్వం తీరుపై వైసీపీ ఆగ్రహం, కావాలనే అడ్డుకుంటున్నారన్న జోగి రమేష్. జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నిస్తున్న ఏసీపీ. ఆరోగ్యంగా ఉన్నానంటే చిన్న కుమారుడే కారణం, మా అబ్బాయి ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు. కూతురు క్రాంతి ట్వీట్ పై ముద్రగడ కౌంటర్. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు. అనంతపురం ఎస్పీ ఆఫీస్ ఎదుట వైసీపీ నిరసన, తన్మయి కుటుంబంతో కలిసి ధర్నా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ, 20% పైగా పెంపు, నేటి నుంచే అమల్లోకి. పోలవరం పూర్తయ్యాకే బనకచర్ల మొదలు పెట్టాలి, అమరావతికి మరో 40 ఎకరాలు ఎందుకు, కూటమి హామీల్లో ఒక్కటి అమలు కాలేదన్న హర్షకుమార్. జీడిమెట్ల పిఎస్ పరిధిలో బైక్ చోరీలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. ఖర్గే కేసీ వేణుగోపాల్ ను కలిసిన వివేక్, హైకమాండ్ కు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి, పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం సూచన. నంద్యాలలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు, వైభవంగా కళ్యాణోత్సవం, పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అక్రమం, అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెబితే సరిపోతుంది, కానీ అరెస్టులు చేసి హింసిస్తున్నారన్న సజ్జల. పెరియార్ నదిలో కొట్టుకుపోయిన యువతి, తాడుతో రక్షించిన స్థానికులు, తమిళనాడులోని తేనీలో ఘటన. వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం, ఫోన్ లొకేషన్ ఆధారంగా 3 అరెస్ట్, డబ్బుల విషయమే కారణమని సమాచారం. దేశంలో విజృంభిస్తోన్న కరోనా, 6491 యాక్టివ్ కేసులు, కేరళలోనే అధికం. 2014 ముందు ప్రభుత్వం అవినీతిమయం, మోదీ పాలన భారత్ కు కొత్త యుగం, వికసిత్ భారత్ పునాది నిర్మించారన్న నడ్డా.